పొద్దున్నే పూరీలు దోశలు, మధ్యాహ్నం వేపుడు కూరలు, సాయంత్రం బజ్జీలు, బోండాలు, డీప్ ఫ్రై చేసిన రకరకాల స్నాక్ ఐటమ్. మనం తినే ఫుడ్ తో పాటే ఆయిల్ కూడా తాగేస్తున్నాం. ఎంత తాగుతున్నామో తెలుసా? 24 కేజీల ఆయిల్. ఎస్, యావరేజ్ గా ఎవ్రీ ఇండియన్ 1 year లో 24 కేజీల వంట నూనె తాగేస్తున్నారు అని చెప్పి లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే నెలకు సగటున 2 లీటర్ల నూనె ప్రతి మనిషి తాగుతున్నాం. 2001లో 8 కేజీల 200 గ్రాముల ఆయిల్ మాత్రమే మన బాడీలోకి వెళ్ళేది. కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది. అది కూడా పామ్ ఆయిల్ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మొత్తం వంట నూనెల్లో 37% పామ్ ఆయిల్, 20% సోయాబీన్, 14% ఆవ నూనె, 13% సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నాయి. నెలకు 2 లీటర్ల ఆయిల్ అంటే చాలా ఎక్కువ. మనం ఇంట్లో వాడిన ఆయిలే కాదు, బయట మనం తినే రకరకాల ఫుడ్స్ లో కలిపిన ఆయిల్ ని కూడా మనం కౌంట్ చేసుకుంటే ఈ 2 లీటర్లు వస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారము నెలకు ప్రతి మనిషి 1 లీటర్ ఆయిల్ మాత్రమే తీసుకోవచ్చు. అంతకు మించి వాడితే రోగాలు పాలవుతాము. ఒబిసిటీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్, వీటన్నిటికీ మనం తినే తిండి, మన లైఫ్ స్టైలే ప్రధాన కారణం కదా. శరీరం రోగాలకు ఉప్పైపోతే మనం ఎంత సంపాదించినా హాస్పిటల్ కూడా సరిపోదు. ఒక హార్ట్ సర్జరీనో లివర్ ట్రాన్స్ప్లాంటేషనో జరిగితే 20 నుంచి 30 లక్షలు ఖర్చు అయిపోతాయి. అందుకే మెల్లగా ఆయిల్ వినియోగాన్ని తగ్గిస్తూ లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ ఇంకొక ఇంపార్టెంట్ ఏర్పాటు చేసుకోవాలి. అదే మస్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇప్పుడు నెలకి 300-400తో కూడా ₹1,00,00,000 దాకా కవరేజ్ ఇచ్చే హెల్త్ పాలసీలు ఉన్నాయి. నేను బయోలో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే 51 కంపెనీలు ఆఫర్ చేసే పాలసీస్ మీకు కనిపిస్తాయి. మీకు నచ్చిన పాలసీ తీసుకోండి. ప్రతి కుటుంబానికి కూడా మస్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు అప్ టు 25% దాకా డిస్కౌంట్ నడుస్తుంది. 30 minutes లోనే క్లైమ్ సపోర్ట్ అందుతుంది. బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీకి సూటబుల్ పాలసీ తీసుకోండి.